హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాధు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాధు హృదయములు పులకించెను నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా మమ్మును దీవించవా వేగమే రావయ్యా మమ్మును దీవించవా పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మరి అనందన నీ ప్రియ పిలుపుకు మరి అనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి బదులుగా నేనే వచ్చితి స్వామి స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాధు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాధు హృదయములు పులకించెను నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా మమ్మును దీవించవా వేగమే రావయ్యా మమ్మును దీవించవా పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో నీ సేవలనే నిరతము చేయగా మలచితివి నను నీ పరికరముగా నీ సేవలనే నిరతము చేయగా మలచితివి నను నీ పరికరముగా జననీ జనకుల దీవెన పొంది జననీ జనకుల దీవెన పొంది నీ దరి చేరితి నా ప్రాణ ప్రియుడా నీ దరి చేరితి నా ప్రాణ ప్రియుడా స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాధు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాధు హృదయములు పులకించెను నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా మమ్మును దీవించవా వేగమే రావయ్యా మమ్మును దీవించవా పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో ప్రియా మిత్రులారా, ఈనాడు మన పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ అబ్రహాం తొనకర
వారి యొక్క సంవత్సరీకపు పూజను జరుపుకుంటున్న ఈ తరుణమున దేవుని సేవలో తన జీవితాన్ని వెచ్చించి పరమపదించి ఈనాడు దైవ సాంగిత్యాన్ని నిలుపుతూ ఉన్నారన్న విషయాన్ని మనము విశ్వసించక మానదు. దేవుని సన్నిధానంలో మనందరి కొరకు ప్రార్థన చేస్తారని గట్టిగా నమ్ముతూ, ఒకవేళ ఆయన ఇహలోక జీవితంలో ఏవైనా తప్పిదములు పాపములు ఉన్నట్లయితే వాటిని దేవుడు మన్నించాలని, ఆయనకు సుఖప్రాప్తిని ప్రసాదించాలని ఈ పూజాబలిలో ప్రార్థన చేద్దాము. ఐ welcome all the relatives of Father Abraham as we are celebrating the first death anniversary of our beloved father. Here the fathers all extending our condolences to their family members. Father Abraham has served this diocese for so many years. We have experienced this love and affection. Today we are celebrating his first death anniversary. I welcome all of you for this holy mass. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరణాదుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. My dear friends, relations of our very dear father Abraham Tonekara, you have come all the way from Delhi to Srikakulam. We really admire your association with him, not only as a relation of yours on this earth, a related person to you, but out of your love for his spirituality. I have understood that speaking to you personally. Father Abraham was a man of interior prayer and interior life, and we thank Heavenly Father for that. And I would like to, Father has welcomed you all. I join him as our parish priest. I join him to welcome you all to this Eucharistic celebration. And only one thing I would like to insist now. Of all the years that we lived together in Visakhapatnam Archdiocese and in Srikakulam Diocese, I remember that for 7 years he continuously conducted pilgrimages to the Holy Land. For 7 years, 7 times. And one of the 7 times I happened to be with them, with Father Abraham and Father V.V. Prasad and Catholic lay people. They made us visit all the places of Israel and the concerned place of Egypt. I never forget, though many years have passed, I never forget that thrilling experience that we had together with Father Abraham on one of his 7, he had the great privilege to have conducted 7 times, 7 years and 7 times the pilgrimage to the Holy Land. Now he is in the eternal land. Now he is in the eternal land. The other day when I was speaking to one sister, when I showed her the place that Father Abraham used to sit in our parlor, sister said only one nice word. She said, now he has a better place. Yes, that's what I do believe. Father Abraham now has a better place, and from that better place he is praying for all of us, and we recommend ourselves to his kindly prayer. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతులను పాపములను ఏలైనా తలపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సేవకుడను యాజకుడనైన అబ్రహాం తొనకర పాదం భూలోకములో జీవించి ఉండగా నీకు దివ్య బలిని సమర్పించే యోగ్యతను నీవు అతనికి దయచేసితివి. అతని కృషికి ఇప్పుడు తగిన బహుమానమును దయచేసి మహిమాన్వితమైన స్వర్గగృహములో నిత్యము ఆనందించే భాగ్యం అనుగ్రహింపోము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుంచి 15 వరకు. దుష్కార్యములు చేసి చావును తెచ్చుకోవలదు. చెడు పనుల వలన మృత్యువును ఆహ్వానింపవలదు. మృత్యువును దేవుడు కలిగింపలేడు. ప్రాణులు చనిపోవుటను చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమియూ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమునకు మరణము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేనే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి. నీకే నా స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, లోకాన నేనొక బాటసారి. ఈ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరవుమయా తెరవుమయా నా హృదయ నేత్రమును. తెరవుమయా తెరవుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నానో, ఎక్కడికి నే వెళ్ళుచున్నానో ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా 7వ అధ్యాయము 11 నుంచి 17 వరకు వచనములు. లూకా 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు వచనములు. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక
విదంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంటవనుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసుని గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతమంతటను పరిసర ప్రాంతములందును అంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియులకు సోదరి సోదరులారా, నేనే పునరుత్థానమును, నేనే జీవమును. జీవించి ఉండగా నన్ను విశ్వసించువారు ఎవరైనా సరే వారు మరణించినను జీవించును అని పలికిన ఆ యేసు ప్రభువే మరణించిన 3వ రోజు పునరుత్థానుడై తన మహిమలో ప్రవేశించి తన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవమును ప్రసాదించి ఉన్నారు. అలాగే ఆ క్రీస్తుని యందు విశ్వాసమును పొంది ఆ విశ్వాస మార్గములో నడిచి అనేక మందిని ఆ విశ్వాస వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి తన గురు పదవి సేవ ద్వారా ప్రభునికి విశిష్ట సేవ అందించినటువంటి మన ప్రియతమ అబ్రహాం తొణకర ఫాదర్ గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భముగా మనమందరము ఈ పూజలో పాల్గొంటున్నాం. ఆయన ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాము. జీవించి ఉండగా విశ్వసించిన వాళ్ళకి మరణించిన జీవముంటును అని చెప్పిన ప్రభు అనేక మందికి ఆ విశ్వాసము ద్వారా నిత్య జీవమును ప్రసాదించి ఉన్నారు. అబ్రహాం ఫాదరు ఆ విశ్వాసములో జీవించడమే కాదు, అనేక మందికి ఆ విశ్వాస వెలుగును చూపించడం జరిగింది. అనేక మందిని ఆ విశ్వాస వెలుగులో నడిపించడం జరిగింది. అనేక మందిని ఆ ప్రభుని దగ్గరికి చేర్చడం జరిగింది. ఆయన జీవితం ద్వారా, ఆయన ప్రసంగముల ద్వారా, ఆయన గురుత్వ సేవ ద్వారా అనేక మందిని దేవుని దగ్గర చేర్చినటువంటి ఆ మహానుభావుడు తన జీవితమునకు తగినటువంటి ప్రతిఫలము దేవుని దగ్గర పొందుటకు దేవుని సన్నిధానము చేరి ఇప్పటికీ సంవత్సరం పూర్తి అవుతున్నది. ఆయన ఆత్మకి అన్ని విధాలుగా తోడ్పడమని, ఆయనలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నట్టయితే అవన్నిటినీ క్షమించి ఆయనకి నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకంగా దేవుని ప్రార్థించుకుందాం. ఈ పూజలో మనము అబ్రహాం ఫాదర్ గారి కోసం ప్రార్థించి ఈ పూజను సమర్పించుకుందాం. అయితే ఈ మేతరాసనం స్టార్ట్ అయినప్పుడు మేము ముగ్గురమే
కేరళ నుండి వచ్చినటువంటి ఫాదర్లు. అందరిలో ఆ ముగ్గురిలో నేను వయసులో పెద్ద, తర్వాత అబ్రాహం ఫాదరు, తర్వాత జార్జ్ ఎడపాడి ఫాదరు, తర్వాత అబ్రాహం ఫాదరు. ఈ ముగ్గురిలో ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, నేను అక్కడనే మిగిలి ఉన్నాను. అందుచేత ఫాదర్ అబ్రాహం గారి తరపున వచ్చి ఉన్నటువంటి తన బంధుమిత్రులు, కుటుంబానికి చెందిన వాళ్ళ కోసం గురించి వాళ్ళ నిమిత్తం 2 మాటలు మలయాళంలోనే చెప్పుకుంటాను. പ്രിയమైన സഹോദരി സഹോദരങ്ങളെ, മിശിഹായിൽ പ്രിയപ്പെട്ട അബ്രഹാം ഫാദറിൻ്റെ ബന്ധുമിത്രാദികളെ, നിങ്ങൾക്കെല്ലാവർക്കും സ്വാഗതം. പ്രത്യേകിച്ചും അബ്രഹാം അച്ഛൻ്റെ 1ാം ചരമവാർഷികം ആചരിക്കുവാനായി ഈ ദൈവാലയത്തിൽ നമ്മൾ ഒന്നിച്ചുകൂടിയിരിക്കുമ്പോൾ പ്രത്യേകിച്ചും അച്ഛൻ്റെ ആത്മശാന്തിക്ക് വേണ്ടി നമ്മളെല്ലാവരും പ്രത്യേകം പ്രാർത്ഥിക്കാം. അദ്ദേഹം എന്നെക്കാളും 2 വയസ്സ് പ്രായം കുറവ്, 6 വർഷം എന്നെക്കാളും ചെറുപ്പം അച്ഛനാകുന്നതിൽ. അങ്ങനെ ഈ 2 വിധത്തിലും അച്ഛനേക്കാളും ഞാനും പ്രായം മൂത്തതാണെങ്കിലും ഞങ്ങൾ വളരെ ഉറ്റമിത്രങ്ങളായി ഈ രൂപതയിൽ കഴിഞ്ഞിരുന്നവരാണ്. ഞങ്ങളാകെ 3 പേരായിരുന്നു കേരളത്തിൽ നിന്നുള്ളവർ. ഞാൻ, എടപ്പാടി ജോർജ് അച്ഛൻ, അബ്രഹാം അച്ഛൻ. ഈ 3 പേരിൽ അവർ 2 പേരും പിരിഞ്ഞു പോയി. എല്ലാവരിലും മൂത്ത എന്നെ ദൈവം എന്തിനാണ് ഇങ്ങനെ വിട്ടിരിക്കുന്നതെന്നുള്ളത് എനിക്ക് തന്നെ മനസ്സിലാകുന്നില്ല. എങ്കിലും ദൈവത്തിന് നന്ദി പറഞ്ഞുകൊണ്ട് എന്നേക്കാൾ മുമ്പേ യാത്രയായിട്ടുള്ള ഈ അബ്രഹാം അച്ഛനും തുണക്കറി അച്ഛനും വേണ്ടി ഞാൻ എന്നും പ്രാർത്ഥിക്കുന്നുണ്ട്. ഇപ്പം ഈ രൂപതയിൽ ആകെ ശേഷിച്ചിട്ടുള്ളത് കേരളത്തിൽ നിന്നുള്ളവരിൽ ഞാൻ ഒരാൾ മാത്രമാണ്. അപ്പോൾ അച്ഛനെ പറ്റി പറയുകയാണെങ്കിൽ, അച്ഛൻ പല ഇടവകളിലും പണി ചെയ്തിട്ടുണ്ട്. പാലക്കൊണ്ട ഇടവകയിൽ 2 പ്രാവശ്യം പണി ചെയ്തിട്ടുണ്ട്. ആ പാലക്കൊണ്ടയിൽ അച്ഛൻ അവിടെ നിന്നും വേറൊരു സ്ഥലത്തേക്ക് സ്ഥലം മാറിപ്പോയ ശേഷം ഞാനാണ് അവിടെ വന്ന് അച്ഛന് പകരം വികാരിസ്ഥാനം ഏറ്റെടുത്ത് അവിടുത്തെ അച്ഛൻ പഴയ പള്ളി പകുതി പൊളിച്ച് പുതിയ പള്ളി പണിയണമെന്നുള്ള ആഗ്രഹത്തോടു കൂടി ഇരിക്കുകയായിരുന്നു. അപ്പോഴാണ് പെട്ടെന്ന് അച്ഛനെ സ്ഥലം മാറ്റി വേറൊരിടത്തോട്ടാക്കുന്നതും എന്നെ അവിടെ ആക്കുന്നതും. അതിൽ എനിക്കും അല്പം അമർഷം ഉണ്ടായിരുന്നു. അച്ഛൻ ഇത്രയും ചെയ്തിട്ട് അത് കംപ്ലീറ്റ് ആക്കാൻ ചാൻസ് ഇല്ലാണ്ട് പോയല്ലോ എന്നുള്ളതിൻ്റെ പേരിൽ. എങ്കിലും ഞങ്ങൾ തമ്മിൽ പരസ്പരം സഹകരിച്ച് ഓരോ കാര്യങ്ങളും ചെയ്തുകൊണ്ട് അന്ന് മുതൽ ഞങ്ങൾ വളരെ ഉറ്റ മിത്രങ്ങളായിട്ട് സഹോദരന്മാരെ പോലെ കഴിഞ്ഞു വരികയായിരുന്നു. പെട്ടെന്നാണ് ഞാൻ ഒരു സാഹചര്യത്തിൽ ആഫ്രിക്കയിൽ പോകാൻ തീരുമാനിക്കുന്നതും 3 കൊല്ലത്തേന് അവിടെയായിരുന്നതും. ആ സമയത്ത് അച്ഛനിങ്ങനെ അസുഖം പിടിപെട്ടുവെന്നും ഞാനിവിടെ തിരിച്ചു വന്നപ്പോൾ അച്ഛൻ തീരെ കിടപ്പിലല്ലും അസ്വസ്ഥനായിട്ട് അങ്ങനെ കഴിയുന്നതാണ് കാണാൻ സാധിച്ചത്. അത് കഴിഞ്ഞ് വീണ്ടും ഞാനിവിടെ ഇല്ലാത്ത സമയത്ത്, വീട്ടിലായിരുന്ന സമയത്ത് അച്ഛൻ്റെ മരണം ഞാൻ തന്നെ ഇവിടെ ഞാനിവിടെ അടുത്ത് തന്നെ ഉണ്ടായിരുന്നു. മരണസമയത്ത് അന്ന് മരിച്ച അടക്കിന് എനിക്കും വരാൻ സാധിച്ചു. അതുപോലെ ഇന്നും പ്രത്യേകിച്ചും ഈ 1ാം ചരമവാർഷിക സാഹചര്യത്തിൽ എനിക്കും പങ്കെടുക്കുവാനും ഈ കൃപയിൽ പങ്കുചേരുവാനും സാധിച്ചതിൽ വളരെയധികം സന്തോഷമുണ്ട്. ഒരു കാര്യം ഞാൻ ഓർക്കുന്നു, അച്ഛൻ കരിസ്മാറ്റിക്
പ്രസ്ഥാനത്തിലേക്ക് മുമ്പോട്ട് ഇറങ്ങുന്ന സാഹചര്യങ്ങളിൽ ജോലി ചെയ്തിരുന്ന ഇടവുകളിലല്ലാണ്ട് വേറെ പലയിടത്തും പോയി പ്രസംഗിക്കാനും കരിസ്മാറ്റിസുമായിട്ട് മുമ്പോട്ട് പോകാനും ഒരുങ്ങുന്ന ആ സാഹചര്യങ്ങളിൽ ഇടവ് വിട്ട് വേറെ പലയിടത്തുമൊക്കെ പോകാൻ അച്ഛന് പെർമിഷൻ കിട്ടുന്ന കാര്യത്തിൽ അല്പം ബുദ്ധിമുട്ടുകളൊക്കെ ഉണ്ടായിരുന്നു. അങ്ങനത്തെ സാഹചര്യങ്ങളിൽ ഞാനാണ് ചില കുരുക്കുഴികൾ പറഞ്ഞു കൊടുത്ത് ചെറിയ പൊടിമരുന്നുകൾ അച്ഛനോട് പ്രയോഗിക്കാൻ പറഞ്ഞ് അങ്ങനെ അച്ഛൻ അന്നത്തെ പിതാവിൻ്റെ അടുത്ത് വേറെ പലയിടത്തും പോയി പ്രസംഗിക്കാനും കരിസ്മാറ്റിസുമായിട്ട് മുമ്പോട്ട് പോകാനും ഒക്കെ വേണ്ടതായ പെർമിഷൻ മേടിച്ചെടുക്കാൻ സാധിച്ചത്. അതുപോലെ തന്നെ ഈ ഹോളി ലാൻഡ് ടൂർസിന് വേണ്ടിയിട്ട് ടൂർസ് നടത്താനുള്ള പെർമിഷനും അച്ഛന് കിട്ടാൻ അങ്ങനത്തെ ചില പോംവഴികൾ ഞങ്ങൾ രണ്ടുപേരും കൂടി ആലോചിച്ച് ആസൂത്രണം ചെയ്താണ് കാര്യങ്ങൾ പലതും മുമ്പോട്ട് പോയിട്ടുള്ളത്. അങ്ങനെ ഞങ്ങൾ രണ്ടുപേരും ഒരുമിച്ച് സഹകരിച്ച് പ്രേക്ഷിത ജീവിതം നടത്തി അന്യോന്യം സഹായിച്ചുകൊണ്ടിരിക്കുകയായിരുന്നു. അച്ഛന് എന്നോട് പലപ്പോഴും ചോദിച്ചിട്ടുണ്ട്, ഇങ്ങനെ ഹോളി ലാൻഡ് ടൂറിന് പോയപ്പം സ്റ്റീഫൻ അച്ഛനും വരരുതോന്ന്. അപ്പോൾ ഞാൻ തമാശ രൂപത്തിൽ പറയുമായിരുന്നു, ഹോളി ലാൻഡ് കണ്ടില്ലെങ്കിലും മോക്ഷത്തിൽ പോകാൻ പറ്റുമോ ഇല്ലയോ എന്ന് ഞാനൊന്ന് നോക്കട്ടെ എന്നും പറഞ്ഞ് ഒഴിഞ്ഞു മാറുമായിരുന്നു. എനിക്ക് പോകാൻ താല്പര്യം ഇല്ലാഞ്ഞിട്ടല്ല, പക്ഷേ അതിനുള്ള സാഹചര്യവും ചുറ്റുപാടുകളും ഇല്ലാഞ്ഞതുകൊണ്ട് ഞാൻ ഇതുവരെയും പോയിട്ടുമില്ല, പോകണമെന്നുള്ള ഇനി താല്പര്യവുമില്ല. എന്തെന്ന് പറഞ്ഞാൽ ഞാൻ പറഞ്ഞ പോലെ വിശുദ്ധ സ്ഥലങ്ങൾ സന്ദർശിക്കാതെ തന്നെ ഏറ്റവും വലിയ വിശുദ്ധ സ്ഥലം അവിടെ എത്തിയിട്ടുള്ള അബ്രാഹച്ചനെ പോലെ ഒരു ദിവസം എന്നാണേലും ഞാൻ യാത്ര പറഞ്ഞ് പോകേണ്ടി വരും. അന്ന് അച്ഛൻ്റെ പ്രാർത്ഥനാ സഹായവും എന്നോടുകൂടി ഉണ്ടായിരിക്കുമെന്നുള്ള പ്രതീക്ഷ എനിക്ക് എപ്പോഴും ഉണ്ട്. നിങ്ങളും പ്രത്യേകമായിട്ട് എനിക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കണമെന്ന് ഞാൻ അപേക്ഷിക്കുന്നു. ഈ ഒന്നാം ചരമ വാർഷിക സന്ദർഭത്തിൽ നിങ്ങൾക്കെല്ലാവർക്കും എൻ്റെ അനുശോചനങ്ങളും പ്രാർത്ഥനകളും നേർന്നുകൊള്ളുന്നു. ഇവിടെ ഇപ്പോൾ ഈ തെലുങ്കിൽ കുർബാന ആയ ശേഷം നമുക്കൊരുമിച്ച് സിമിത്തേരിയിൽ ഓഫീസ് ചെല്ലാൻ നിങ്ങൾ പുസ്തകങ്ങളുമായിട്ട് വന്നിട്ടുണ്ടായിരിക്കുമെന്ന് പ്രതീക്ഷിക്കുന്നു. അവിടെ തെലുങ്കിൽ ഓഫീസ് ഇല്ലെങ്കിൽ അതിനുശേഷം മലയാളത്തിൽ ഓഫീസും അവിടെ ചെല്ലി അച്ഛനു വേണ്ടി പ്രത്യേകം പ്രാർത്ഥിക്കാം. നിങ്ങൾക്കെല്ലാവർക്കും എൻ്റെ നന്ദി. నవ్యాసులు ఉదయించు ఈ శుభవేళ ఆనంద హృదయాలు పులకించగా, నవ్యాసులు ఉదయించు ఈ శుభవేళ ఆనంద హృదయాలు పులకించగా, అనురాగ నిలయార్పింతును నా జీవిత కానుకలు గైకొనుమా. అనురాగ నిలయార్పింతును నా జీవిత కానుకలు గైకొనుమా. నా జీవిత కానుకలు గైకొనుమా. నవ్యాసులు ఉదయించు ఈ శుభవేళ ఆనంద హృదయాలు పులకించగా, అమృతములకిన నీరులో ప్రేమలో నిలవాలి. ఆశ్రయమొసగిన లోగిలిలో కమ్మగా ఒదగాలి. అమృతములకిన నీరుదిలో ప్రేమలో నిలవాలి.
ఆశ్రయమొసగిన లోగిలిలో కమ్మగా ఒదగాలి. నాయాత్మనాద నా ప్రాణనాద, నాయాత్మనాద నా ప్రాణనాద, అర్పింతు నాలోని భావం హృదయం సర్వం. నవ్యాసలు దయించు ఈ శుభవేళ, ఆనంద హృదయాలు పులకించగా. నవ్యాసలు దయించు ఈ శుభవేళ, ఆనంద హృదయాలు పులకించగా. అనురాగ నిలయాలర్పింతును నా జీవిత కానుకలు గైకొనుమా. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించే బలి సర్వశక్తి కలిపితే సర్వేశ్వరునికి ప్రీతికరనట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా నీకు విశ్వాసపాత్రమైన సేవలందించిన నీ సేవకుడను యాజకుడనైన అబ్రహాం తొనకరకు నీ దివ్య ముఖార విందమును స్పష్టముగా దర్శించు భాగ్యమును ప్రసాదింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా దోషముల ద్వారా మేము నశించిపోవుచున్నాము. మా పాప ఫలితముగా మరణించుచున్నాము. అయినను నీ కరుణానుగ్రహముల ద్వారాను క్రీస్తు విజయము ద్వారాను రక్షణము పొందుచున్నాము. తద్వారా అతనితో పాటు మరలా సజీవులమగుచున్నాము. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున మేము నిరతముని వైభవ స్తుతి చేయుట ఎట్లనగా. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా.
పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగన్ ఓసానా స్వామికి సతతం ఓసానా 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 ఓసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి ఎంతయో మేము స్తుతించట యుక్తము. ఎలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచుట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను స్లీవ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆవదమగనే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచుట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను స్లీవ మీద చిందబడిన యేసుదేవా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణ ఆయుతముగ శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్ష ఆరోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపోము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునే పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులను, మా ఇన్నయ్య పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెందిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. ఈ దినము మీరు ఈ లోకము నుండి పిలుచుకున్నటువంటి ఫాదర్ అబ్రహాం తునకర అను మీ సేవకుని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన వీరు మీ ఉత్థాన మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపడి క్రీస్తు మా ఈ దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియుండునట్లు చేయుమని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనొచ్చి ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదముగాక. అప్పుడు మీరు మా కన్నీటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడవైన నిన్ను నీ నిజరూపమున గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు లోకములకు సకల మేలునకు దయచేయుచున్నావు. అందరము కలిసి యాత్రత్విక సర్వేశ్వరుని స్తుతి పాడుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మా మోసాలను ప్రవేశింపనివ్వక కీడులను మమ్మల్ని రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులో మాకు శాంతి సమాధానములను ప్రసాదింపుడు.
మీదే అనుగ్రహము వలన మేము పాపం నుండి విముక్తి చెంది ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడికి యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందోము. శాంతిని మీకు అనుగ్రహించిన నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను పాటింపక మీ త్రిస్ విశ్వాసం కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యం అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించుడు వారా. ప్రభు నీకు శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండినగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు సహాయం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు క్రీస్తు ప్రభు మన మధ్య కర్దించిన ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారి మితిలేని సకలమైన స్వరూపముల వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద ఎటువంటి పాపం చేయనని నేను మనసుగా ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. మధురమైన యేసుని స్వీకరింపయేగెదను, మమతమూర్తి క్రీస్తుని ఏదలో నిలుపుకొందును, ఏదలో నిలుపుకొందును. మధురమైన యేసుని స్వీకరింపయేగెదను, మనసులోని కోర్కెలు విన్నవించు ప్రభునితో, మనసులోని కోర్కెలు విన్నవించు ప్రభునితో, ప్రభుని శరణు కోరేదా, సన్నుతించి పాడేదా. ప్రభుని శరణు కోరేదా, సన్నుతించి పాడేదా. మధురమైన యేసుని స్వీకరింపయేగెదను, పాపమెల్ల దృంచిన నాకు ముక్తినిచ్చిన, పాపమెల్ల దృంచిన నాకు ముక్తినిచ్చిన, పూజయందు దేవుని. Soon after the concluding prayer, I request all of you to come to the cemetery, and there we have prayer at the tomb of our beloved Father Abraham Tonakara. And everybody, please come to the cemetery. ప్రియ క్రైస్త మిత్రులారా, ఈ పూజ చివర ప్రార్థన అనంతరము అందరికి కూడా సమాధుల చెంత ఉన్న మన పూజ గురువులైన అబ్రహాం తొనకర సమాధి చెంత ప్రార్థన ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ రావాలని మనవి చేస్తూ ఉన్నాను.
అందరికి కూడా లంచ్ అరేంజ్ చేయటం అన్నది జరిగింది బిషప్స్ హౌస్లో. కాబట్టి అందరూ కూడా లంచ్ కూడా చేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ సిస్టర్స్, ఫాదర్స్, లంచ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద బిషప్స్ హౌస్ ఆఫ్టర్ ద ప్రేయర్ అట్ సెమెట్రీ. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, రక్షణదాయకమైన ఆహారమును భుజించిన మేము అబ్రహాముతో ఆత్మశాంతి కొరకు నీ కరుణను దీనతతో అర్థించుచున్నాము. నీ సేవకుడును యాజకుడైన అబ్రహాము తొనకరను ఈ లోకములో నీ పరమ రహస్యముల పరిచారకునిగా ఎన్నుకొంటివి. అతడు ఆ రహస్యముల అంతరార్థమును పరలోకంలో స్పష్టముగా తెలుసుకొని నిన్ను ముఖాముఖిగా దర్శించి ఆనందించు భాగ్యమును అనుగ్రహింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండినగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునిగాక. ఆమేన్. పూజ సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఓ మానవుడా, నీ గతి ఏమోనో తెలియునా? ఏవేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఓ మానవుడా, నీ గతి ఏమోనో తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఆ తీర్పునందున యేసు నిరక్షకుడే మహాభయంకరంబగు సింహభుగా నుండు. అంత్య తీర్పునందున యేసు నిరక్షకుడే మహాభయంకరంబగు సింహభుగా నుండు. ఆ ఓ మానవుడా, నీ గతి ఏమోనో తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? సమర్పణ నాయకురాజ్ని, నాయక తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించుకొనిచున్నాను. నాయక భక్తిని మీకు చూపించుటకు ఈ దినము నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా సమర్పించుచున్నాను. కాబట్టి నన్ను మీ సొంతంగా చేసుకొని నన్ను కాపాడని అవతరించండి. జేసు మరియ జోసెఫ్ గారా, నా హృదయమును, నా ఆత్మను, నా జీవనమును మీకు సమర్పించుచున్నాను. జేసు మరియ జోసెఫ్ గారా, నా కడపటి అవసరంలో నాకు సహాయం చేయండి. జేసు మరియ జోసెఫ్ గారా, మీ దివ్య సన్నిధానంలో సమాధానంగా ప్రాణం విడిచిదను గాక. శ్రీ గుర్తు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.